కాకినాడ పోర్టు కేసులో వైవి విక్రాంత్ రెడ్డికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ముందస్తు బెయిల్పై విక్రాంత్ రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై అత్యవసరంగా విచారణ జరపాలని విక్రాంత్ న్యాయవాదిని కోరారు. దీంతో విక్రాంత్ రెడ్డి పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని సిఐడిని ఆదేశించింది. మధ్యంతర ఉత్తర్వులకు అంగీకరించని హైకోర్టు విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. కాకినాడ పోర్టు కేసులో వైవి విక్రాంత్ రెడ్డికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ముందస్తు బెయిల్పై విక్రాంత్ రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై అత్యవసరంగా విచారణ జరపాలని విక్రాంత్ న్యాయవాది కోరారు. దీంతో విక్రాంత్ రెడ్డి పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని సిఐడిని ఆదేశించింది. మధ్యంతర ఉత్తర్వులకు అంగీకరించని కోర్టు విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. రైట్, ఈ విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే కాకినాడ పోర్టుకు సంబంధించిన వైవి విక్రాంత్ రెడ్డి హైకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో అక్కడ ఆయనకి హైకోర్టు షాక్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. ముందస్తు బెయిల్ పైకి సంబంధించినటువంటి అంశాలపై ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు విక్రాంత్ రెడ్డి. ఆయన పిటిషన్ అత్యవసరంగా విచారణ జరపాలని కూడా విక్రాంతి తరఫు న్యాయవాది కోరారు. అయితే న్యాయవాది విక్రాంత్ తరఫున ఇచ్చినటువంటి పిటిషన్ ని తోసిపుచ్చారు. ఏపీ హైకోర్టుకు సంబంధించినందుకు కేసుకు సంబంధించిన వివరాలను సమర్పించాలని కూడా సిఐడికి ఆదేశాలు ఇచ్చింది ఏపీ అత్యున్నత న్యాయస్థానం. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కూడా కోరినటువంటి విక్రాంత్ న్యాయవాదుల మధ్యంతర ఉత్తర్వులను కూడా అంగీకరించలేదు హైకోర్టు. విచారణకి సంబంధించినందుకు అంశాన్ని కూడా వచ్చే వారానికి వాయిదా వేసినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారం, కాకినాడ పోర్టుకు కేంద్రంగా చేసుకుని జరుగుతున్నటువంటి రాజకీయానికి సంబంధించినటువంటి వ్యవహారం, రేషన్ మాఫియాకి సంబంధించినటువంటి వ్యవహారం కూడా చాలా సీరియస్ గా మారినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం, అసలు జరిగినటువంటి వాస్తవాలు ఏంటి, గత 5 ఏళ్ల కాలంలో జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా బయటకు తీసేటువంటి క్రమంలో ఇప్పుడు వైవి విక్రాంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం ఆసక్తికరంగా మారడంతో ఆయన ముందస్తుగా హైకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ ఆయనకు మాత్రం షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఆయన కనీసం మధ్యంతర ఉత్తర్వులను కూడా న్యాయస్థానం ఇచ్చేందుకు అంగీకరించలేదు. దీంతో ఈ కేసుని హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. రైట్, థ్యాంక్ యూ హరీష్.